గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేసిన ప్రజా సంక్షేమ పథకాలు బీజేపీని మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు డాక్టర్ పగడాల కాళీప్రసాద్. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కాళీప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పరకాల నియోజకవర్గంలో బూత్ విజయ సంకల్ప యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిపై దేశం గురించి ప్రతి క్షణం తప్పించే ఒక వ్యక్తిపై తోడేల మందలాగా వందలాది ప్రతిపక్ష నాయకులు వెంటబడుతున్నారు. నిజంగా ఆలోచించారు ప్రజలందరూ. మోడీ ఒకవైపు కేజ్రీవాల్, ఒకవైపు మమతా బెనర్జీ, ఒకవైపు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, స్టాలిన్, మలయాళ కొడుకు గారి పేరు అఖిలేష్ యాదవ్. అరే ఏంటిది? రికార్డ్స్ అయిన దేశభక్తులు ఒకవైపు జైళ్ళకి వెళ్ళి లంచాలు తిని, ఇంతకుముందు ఒక వ్యక్తి లంచాలు తిని మంచాల మీద అనుకున్నాడు సార్ అన్నారు. లంచాలు తిని జైల్లో పోయి వ్యక్తుల వైపు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది? మోడీ గారిని దేశంలోకి వెళ్ళి అధికారులు తప్పిస్తే వాళ్ళు అనుకున్న ఆటలు అవుతాయి, లంచం కూడా విపరీతంగా చేయవచ్చు అని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. బాధ అనిపిస్తుంది. అహర్నిశలు కరోనా టైంలో కానీ ఎప్పుడు కానీ రోజు 18 గంటలు పనిచేస్తూ దేశం గురించి ఆలోచించే దేశభక్తుడు మా మోడీ.